అమెరికా జట్టులోకి ఇప్పుడు అమెరికా ఓ పక్కన నిజం ఎవరితో మాట్లాడకుండా యుద్ధం చేసింది. అందరితో చెప్పి, "అయ్యా నేను ఖొమైనీని చంపేస్తాను. ఖొమైనీ సో అండ్ సో చోట మీటింగ్ పెడుతున్నాడు. కాబట్టి చంపేస్తానంటే" ఈళ్ళలో ఎవడో ఒకడు ఆడికి ఇంటిమేట్ చేయడేంటి? ఇంతకుముందు ఎన్నో సార్లు తప్పించుకున్నాడు. ఖొమైనీని చంపడం అన్నటువంటిది అమెరికా అతి పెద్ద విజయం. ఇరాన్ ఇప్పుడు ఓ రకంగా విచ్చలవిడిగా రెచ్చిపోయి దొరికిన బాంబులు దొరికినట్టేసుకుంటోంది తప్పించి, యుద్ధంలో అమెరికా పూర్తి ఆధిపత్యాన్ని సాధించినయి అమెరికా, ఇజ్రాయెల్. హార్ముజ్ జలసంధి దగ్గరన రోడ్డుకి అడ్డంగా కాసిని పెట్టుకుని డ్రామాలు ఆడుతోంది ప్రస్తుతానికి కొన్ని రోజులు. ఇప్పుడు ఇక దేశాలు తేల్చుకోవాలి. హార్ముజ్ జలసంధి మూసేయడం ప్రారంభిస్తే రేపు పొద్దున ఇంకో జలసంధిని ఇంకో దేశం ఆపుతది. అప్పుడు ప్రపంచంలో ఎటు పోవాలన్నా కప్పాలు కట్టుకోవాల్సిన పరిస్థితి. సముద్రాన్ని కప్పాలు వసూలు చేయడానికి కేంద్రంగా చేసుకుంటానంటే ఎట్టా కుదురుద్ది? అందుకని అమెరికా అడుగుతుంటే ఇప్పుడు ఫ్రాన్స్ యుద్ధ నౌకలు పంపుతానంది. బ్రిటన్ కూడా యుద్ధ నౌకలు పంపుతానంది హార్ముజ్ జలసంధి విముక్తి కోసం.